ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఏ సిమ్టమ్స్ చూస్తే డాక్టర్ దగ్గరికెళ్ళాలి మ్యామ్? ఎక్కువ యాక్నే వస్తే అలాగా? లేకపోతే అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్లోగా ఉమెన్ స్టార్ట్స్ గెయినింగ్ ఇన్ వెయిట్. సడన్ వెయిట్ చేంజెస్ రావు వాళ్ళకి. స్లోగా ఓవర్ ద పీరియడ్ వెయిట్ చేంజెస్. స్పెషల్లీ వాళ్ళకి నడుము దగ్గర ఫ్యాట్ కలెక్ట్ అయిపోతుంది. వాళ్ళు ఇంతకుముందు వేసుకునే బట్టలు టైట్ అయిపోతాయి. ద థైస్ బికమ్ బిగ్. సో దీస్ ఆర్ ద ఎర్లియస్ట్ చేంజెస్ ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత దెన్ అగైన్ దిల్ స్టార్ట్ హ్యావింగ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. అంతకుముందు 28-35 డేస్‌లో వచ్చే సైకిల్ ఇట్ బికమ్స్ 40 డేస్ సైకిల్ లేదా 55 డేస్ సైకిల్. కొంతమందికేంటంటే మంత్స్ టుగెదర్ పీరియడ్ రాదు. ఆ! వాళ్ళు డాక్టర్ దగ్గరికెళ్ళి విత్‌డ్రాయల్ బ్లీడింగ్‌కి మెడిసిన్స్ తెచ్చుకుంటే గానీ వాళ్ళకి బ్లీడింగ్ రాదు. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ప్రాపర్‌గా అసెస్ చేసుకొని, ఆ స్టేజ్‌లోనే ఎందుకిలా జరుగుతోంది? వాట్ ఈస్ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోవాలి? స్ట్రెస్‌ని ఎలా అవాయిడ్ చేసుకోవాలి? ఎంతవరకు హార్మోనల్ ఇంబాలెన్స్‌ని ఆ స్టేజ్‌లో కరెక్ట్ చేసుకోవాలో చూసుకోగలిగితే కనుక, మనం ఫర్దర్‌గా పీసీఓఎస్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, కాంప్లికేషన్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మూడ్ స్వింగ్స్ కూడా చాలా ఉంటాయి కదా మ్యామ్? మూడ్ స్వింగ్స్ చాలా ఉంటాయమ్మా. ఎందుకంటే వాళ్ళకి నిద్ర ఉండదు బేసిక్‌గా. సరిగ్గా తినరు. ప్రోటీన్ డైట్ ఉండదు. ఫైబర్ డైట్ ఉండదు. కార్బోహైడ్రేట్స్ బింజ్ ఈటింగ్ ఉంటుంది. ఏది పడితే అది తింటా ఉంటారు. ఎందుకంటే ఆ స్ట్రెస్‌లో దే ఫీల్ లైక్ ఈటింగ్ మోర్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. అది వాళ్ళకి తెలియకుండానే తింటారు. వాళ్ళకి అర్థం కాదు నేను స్ట్రెస్డ్ అవుట్ ఉన్నాను. మనం కూడా ఏదైనా స్ట్రెస్ ఉంటే ఒక స్వీట్ తింటే చాలా మూడ్ సెట్ అయిపోతుంది. సో దే టెండ్ టు ఈట్ థాట్ వన్. సో అలాంటి సందర్భాల్లో ఏంటంటే వాళ్ళు ముందుగానే ఇలా కొంచెం ఇంటర్నెట్‌లో చాలా మెటీరియల్ దొరుకుతుంది. లేదా దగ్గరున్న గైనకాలజిస్ట్‌కెళ్ళి ఐయామ్ హావింగ్ లైక్ దిస్ అంటే ఏదన్నా వాళ్ళకి తగ్గట్టుగా అంటే సిమ్టమ్ టు సిమ్టమ్, బాడీ టు బాడీ వేరియేషన్ ఉంటది మనకి. వాళ్ళ బాడీని ఫిజిక్‌ని బట్టి, వాళ్ళ హైట్, వెయిట్‌ని బట్టి, వాళ్ళ వర్క్ స్టేటస్‌ని బట్టి వి కెన్ గివ్ దెమ్ సమ్ అడ్వైస్. అడ్వైస్. అండ్ ఆ తర్వాత మ్యామ్ ఈ పీసీఓఎస్, పీసీఓడీ అన్నది ఈస్ ఇట్ రివర్సిబుల్ ఫినామినన్? ఆర్ దాన్ని కంప్లీట్‌గా కంట్రోల్‌లోకి తీసుకురావచ్చా? లేక వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ? రివర్సిబుల్ ఫినామినా అవునా కాదా అన్నది ఇంకా డిబేటబుల్ క్వెషనే. ఎందుకంటే వన్స్ ద చేంజెస్ స్టార్ట్స్ ఇన్ ఓవరీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ టు నార్మల్సీ. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. బట్ వీ కెన్ డెఫినెట్లీ కంట్రోల్ విత్ వేరియస్ మెడికేషన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్, వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్, వాళ్ళ కొంచెం మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్, రెగ్యులర్ కార్డియో ఎక్సర్సైజెస్, క్యాలరీ కంట్రోల్ చేసుకొని డెఫినెట్లీ వీ కెన్ బ్రింగ్ ఇట్ టు నార్మల్సీ. బట్ ఓవరీని ఎనాటమీ నార్మల్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ సిట్యుయేషన్ ఉంటుంది. వీళ్ళకి తర్వాత ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయా? నాట్ ఎవ్రీ PCOS woman will have infertility issues, ma. Only 20-30% people may have difficulty in conceiving, but 10% of the people definitely have infertility issues. ఉంటాయి. చాలా మంది PCOS ఉన్న అమ్మాయిలకి కొద్దిగా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా సరే ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది కాబట్టి దే విల్ బికమ్ స్పాంటేనియస్లీ ప్రెగ్నెంట్. దట్స్ అంత కష్టం కాదు వాళ్ళకి. ఐడియల్ టైమ్ బిడ్డలు కండానికి ఇప్పుడు బాగా ఇదివరకు 23, 24 ఏళ్ళని అనేవారు. ఇప్పుడు 30 దాటాక ఫస్ట్ చైల్డే ప్లాన్ చేసుకుంటున్నారు మ్యామ్. అవును. కెరియర్ ఓరియెంటెడ్ అయిపోతున్నారు. కెరియర్‌కి పెద్దపీట వేస్తున్నారు. ప్రయారిటైజేషన్స్ ఆర్ చేంజింగ్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అని చెప్పేసి, లేకపోతే కెరియర్‌లో వేరియస్ గోల్స్ రీచ్ అవ్వడము. దీస్ ఆర్ ఆల్ బికమింగ్ ప్రయారిటైజేషన్ టు యంగ్ గర్ల్స్ నౌఎడేస్. బట్ అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ అన్నీ కూడా ఏం చెప్తున్నాయి అనంటే, వేరియస్ స్టడీస్ ఫ్రమ్ వేరియస్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఎంటైర్ వరల్డ్ దే టెల్ అస్ దట్ దే ఎంఫసైజ్ దట్ ఐడియల్ ఉమెన్స్ 28 సంవత్సరాల నుంచి 32 ఇయర్స్ వరకి మనం ప్రెగ్నెన్సీ అన్నది ప్లాన్ చేసుకుంటే, ఎందుకంటే ఆడవాళ్ళ వయసు పెరిగే కొద్దీ కాంప్లికేషన్స్ ఉన్న ప్రెగ్నెన్సీ పెరిగిపోతూ పెరిగిపోతాయి. ఉంటాయి. అవును. వాళ్ళకి షుగర్ రావడం కానీ, బీపీ సడన్‌గా అంతవరకు బాగానే ఉంటారు. నొప్పులు మొదలవగానే బీపీలు పెరిగిపోతాయి. సో, వాళ్ళు నొప్పులు తీయలేరు. సో, ఎండ్ అప్ ఇన్ సిజేరియన్ సెక్షన్. ఏం చేయాలి? ఇప్పుడు మదర్‌ని రక్షించుకోవాలి. మాకు తల్లి ముఖ్యమా? బిడ్డ ముఖ్యమా? అంటే తల్లికి ఇంపార్టెన్స్ ఇస్తాం మనం. సో, తల్లిని కాపాడుకునే ప్రయత్నంలో సిజేరియన్ సెక్షన్. ఇలాంటి కాంప్లికేషన్స్ చాలా ఎక్కువైపోతాయి. సో, యాస్ ద ఏజ్ ఇంక్రీజెస్ కాంప్లికేషన్ రేట్ పెరిగిపోతూ ఉంటది. సో, బెటర్ ఫినిష్ ఆఫ్ బిఫోర్ 32 ఇయర్స్. తర్వాత పెంచడం కూడా చాలా కష్టం కదండీ తర్వాత. అంతే కదమ్మా! చాలా అంత ఓపికలుండవు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు మమ్మల్ని పెంచినంతగా ఓపికగా నేను మా బిడ్డని పెంచలేకపోతున్నాను. నా బిడ్డ అలానే ఉంటుంది కదా! నెక్స్ట్ వాళ్ళకి 35 ఇయర్స్ ప్రెగ్నెన్సీ వస్తుంది. డెలివరీ అయ్యేసరికి 36 అవుతుంది. దేర్ ఇస్ నో గ్యారంటీ దట్ షీ విల్ హావ్ ఎ నార్మల్ డెలివరీ అని. ఆ తర్వాత ఇష్యూస్ అలా స్టార్ట్ అవుతాయి. ఇట్ విల్ కంటిన్యూస్. ద సపోర్ట్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ మై మదర్ మే నాట్ బి ఐ కెన్ ఏబుల్ టు ఇవ్వలేనేమో అమ్మకి, మా పాపకి. అలాగే మా పాప వాళ్ళ పాపకి ఇవ్వలేదేమో. దట్స్ గోస్ ఆన్ ఇన్ సైకిల్.